టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఇంకా రీచ్ కాలేదు, యుద్ధాన్ని కొనసాగిస్తామంటూ కూడా చెప్తుంది. ఇప్పుడు కొత్తగా కూడా ఏవైతే అక్కడ యుద్ధాలను చేశారో వాటికి సంబంధించింది కూడా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఇరాన్కి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ని కూడా రిలీజ్ చేసింది. అంటే మనం ఇంక ఎలా అర్థం చేసుకోవాలి, ఇది కంప్లీట్ అయ్యేటట్టు కూడా కనిపించడం లేదు సార్. ఇప్పుడు అమెరికా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నెత్తి మీద ఇప్పుడు వాళ్ళ కళ్ళు నెత్తిన మీద ఉన్నాయి. వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏం పెద్దగా నిలబడే పరిస్థితి లేదు. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, యుద్ధం ఏం చేసినా కూడా చివరిన ఉండవలసింది చేతిలో డబ్బులు. చేతిలో డబ్బులు లేకపోతే ఏ యుద్ధం ఉండదు. ఎంత యుద్ధం నేను చెయ్యాలనుకుంటున్నాను 100 రోజులు యుద్ధం, కానీ నేను చేయలేను, ఎందుకంటే డబ్బులు లేవు. డబ్బు లేకపోతే ఆయన చేతుల్లో డబ్బులు ఏం లేవు. ఆయనకి $38 ట్రిలియన్ అప్పు ఉంది, $3.8 ట్రిలియన్ వడ్డీ కట్టాలి. అది మారదు. ఆయన ఇప్పుడు ఏ రకంగా దాన్ని ఇచ్చేస్తాడు? వాళ్ళకి 78,000 మిసైళ్ళు ఉన్నాయి. వాళ్ళకి 78,000 ఆల్మోస్ట్ అదే ఈక్వలెంట్ లో కామ్కాజ్ డ్రోన్స్ తయారు చేసుకున్నారు. వాళ్ళది ఏంటి? రిలీజియస్ లీడర్ పరిపాలన. అది ప్రజలకేం జవాబుదారీ కాదు. ఈరోజు అక్కడ $1 లక్షల్లో ఉంది. $1 లక్షల్లో ఉందా ఎక్కడ? ఇరాన్లో. ఇరాన్ ప్రజలందరూ విసిగి విరాక్తిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా డిస్ట్రాయ్ చేస్తున్నారు. మొత్తం మిడిల్ ఈస్ట్ లో ప్రతి కంట్రీ మీద కొట్టుబారుతున్నారు. మేము ఇలా బతుకుతున్నాం అంటే మీరు ఇలాగా బతకాలి, మేము ఇలా కాబట్టి మీరు ఇలాగే కావాలి. అలాంటి సిచ్యువేషన్ ని ఈ ప్రపంచం ఒప్పుకోగలదా? అలాంటి ఆన్సర్ ని అమెరికా ఎక్స్పెక్ట్ చేసిందా? అలాంటి ఆన్సర్ కి ఇచ్చే ఆన్సర్ అమెరికా దగ్గర ఉందా? అలాంటి ఆన్సర్ వచ్చే వల్ల ఆర్థిక ఉత్పన్నమైన పరిణామాలని యూరోపియన్ యూనియన్ ట్యాకిల్ చేయగలదా, లేకపోతే అమెరికా ట్యాకిల్ చేయగలదా? వీళ్ళిద్దరు కలిసి సముద్రంలో దూకునే ట్యాకిల్ చేయలేరు. ఇది ఒకవైపు ట్రంప్ ఏమో టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కూడా యుద్ధం కొనసాగుతుంది అంటుంటే, ఒకవైపు ఇరాన్తో యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని కూడా ఒక కీలకమైన ప్రకటన చేశారని, ఏళ్ల పాటు కూడా ఈ వారు సాగదని చెప్తూ త్వరలోనే కూడా యుద్ధాన్ని ముగిస్తామంటూ కూడా యుద్ధం ఎలా ముగించాలో తమకు ఒక సీక్రెట్ ప్లాన్ ఉందని చెప్పారు. బట్ ఈయనేమో ఇట్లా మాట్లాడుతున్నాడు, ఆయనేమో అట్లా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరో, నేను అదే చెప్తున్నాను, ఎవరో ఏదో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏమన్నారు? ఆయన ఏమన్నాడు? నేను వచ్చిన 24 గంటల్లో రష్యా యుక్రెయిన్ యుద్ధం మూసేస్తాన్నాడు అన్నాడు కదా. నేను రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 24 గంటల్లో చేస్తాన్నాడు ఎవరు? ట్రంప్ గారు అన్నాడు కదమ్మా. ఎన్ని రోజులైంది? ఏంటంటే కబురు. ఇప్పుడు నేను అదే అన్నాను, కొన్ని విషయాలు జరగకుండా ఉండడమే మంచిది. జరిగిన తర్వాత మేము ఇలా చేసేస్తాం అలా చేస్తాం, ఏం జరగవు. సముద్రం ఉప్పెన వస్తుంటే నేను నుంచి ఆపుతానంటే ఏం ఆపేది ఉండదు, ఈ దేశం వెళ్ళిపోతుంది. సముద్రం ఉప్పెన వస్తే నేను ఆపుతాను, చేత్తో ఆపుతానంటే ఆయన శ్రీకృష్ణుడు కాదు, సీన్ ఏమీ ఉండదు అక్కడ. అది కాదమ్మా, ప్రజలకు సమస్య. నేను ప్రజల గురించి మాట్లాడాలి, ఈ దిక్కుమాల నాయకుల గురించి కాదు. అసమర్థ యోధులు వీళ్ళు, అసమర్థ యోధులు. ఎందుకంటే వీళ్ళకేం చేతకాని దద్దమ్మలు వీళ్ళు ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లును. వాళ్ళు చెప్పేది ప్రజలు వినాలనుకుంటారు. నేను ఆర్థికవేత్తలో నేను విన్నాను, నేను ప్రజల కోసం ఆలోచిస్తాను, ఆర్థిక వ్యవస్థ ఆలోచిస్తాను. ఆర్థికవేత్తగా అంటే ఇప్పుడు అక్కడ నుంచి కూడా మనకి ఏంటి, దుబాయ్ కంట్రీస్ నుంచి కూడా చాలా వరకు లక్షల్లో అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే మన వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు వెనక్కి. సో మనకి ఇక్కడ కొంత ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు యుద్ధం కారణంగా కదా సార్. అంటే జనరల్ గా కామన్ పీపుల్ కి కొన్ని భయాలు ఉంటాయి. లక్షల్లో ఇప్పుడు 18 లక్షల మంది తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? 20 లక్షల మంది ఆంధ్ర గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? 80 లక్షల మందిని కేరళ గవర్నమెంట్ ఎక్కడ తీసుకొస్తుంది? ఆల్మోస్ట్ 80 లక్షల మంది బీహార్ నుంచి ఉన్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఏ ఊరు నుంచి తీసుకురావాలి? ఏమైనా చెప్పు, 10,000 మంది 15,000 మంది ఒకటి అంటే జనరల్ గా యుద్ధం గురించి మనం అందరం వింటుంటాం, బట్ కామన్ గా పీపుల్లో ఒక భయం ఉంది. ఇదే యుద్ధం కొనసాగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి అని మనం చెప్తున్నాం, వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. కానీ మీరు ఒక ఆర్థికవేత్తగా ఏం చెప్తారు ప్రజలకి? అంటే ముందుగా చాలా వరకు కూడా వాటి డిమాండ్ పెరిగినప్పుడు సప్లై తగ్గిపోతుంది కాబట్టి డిమాండ్ డెఫినెట్ గా పెరిగిపోతుంటుంది. సో అప్పుడు ఏంటి, మనం దానికి తగ్గట్టు కూడా ఏవైనా ఇంట్లో రేషన్ సంబంధించి కానీ ఏవైనా కూడా అన్ని స్టోర్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఇప్పుడు నెలకొని ఉన్నాయి. అంటే మీరు చెప్తున్నారు 14 రోజుల్లో కూడా మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి అంటున్నారు.
సో కామన్ పీపుల్కి ప్రజలకు చాలా భయాలు ఉంటాయి. అసలు ఎట్లా ఉంటుంది యుద్ధం ఆగకపోతే చాలా వరకు చాలా వస్తువుల మీద ఇబ్బందులు ఉంటాయేమో, వాటినంతా జాగ్రత్తగా పెట్టుకోవాలేమో అని ఒక భయం ఉంటుంది వాళ్ళకి. అమ్మ ప్రజలకి మొదటి ఫేజ్ లో తెలిసేది కనబడేది ఏంటంటే 4 విషయాలు కనబడతాయి. పెట్రోలియం ప్రైసెస్ పెరిగిపోతాయి, గోల్డ్ ప్రైసెస్ పెరిగిపోతాయి, సిల్వర్ ప్రైసెస్ పెరిగిపోతాయి, స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతాయి. ఈ 4 మొదటి యాక్షన్. ఉమ్, రెండో యాక్షన్కి వచ్చేటప్పటికి ఇంబ్యాలెన్సెస్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేస్తాయి. ఇంకా ఆరో దానికి వెళ్ళేటప్పటికి కరెన్సీ వాల్యూస్ అన్ని ఎదరికి వెనక్కి వెళ్ళిపోతాయి. మన డాలర్ మీద 100 రూపాయలు 120 రూపాయల దాకా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే పెట్రోలియం ప్రైసెస్ పెరిగిపోతాయో దాని మూలన ఏమవుతుందంటే, పెట్రోలియం ప్రైసెస్ పెరిగిపోవడం వల్ల వేరియబుల్ కాస్ట్ పెరిగిపోతుంది. వేరియబుల్ కాస్ట్ పెరిగిపోతే ప్రతి ఉత్పత్తి చేసే ప్రతి ప్రొడక్ట్ పెరిగిపోతుంది. ట్రాన్స్పోర్ట్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళ పొలంలోంచి కాయగూరలు కోసి ఆ మార్కెట్కి తీసుకురావడానికి అయ్యే ఖర్చు పెరిగిపోతుంది. ఆ ఖర్చు పెరిగిపోతుందంటే ఆ ఖర్చుకు తగ్గట్టుగా పెట్టుబడి పెట్టేవారు. ఆ ఖర్చుకు తగ్గట్టు పెట్టుబడి పెట్టే పరిస్థితి రైతు దగ్గర ఉండదు. రైతు దగ్గర ఎందుకంటే పెట్టుబడి కాస్ట్ పెరిగిపోతుంది. ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకు పెట్టుబడి పెట్టాలి. 1000 రూపాయలు పెట్టుబడి పెట్టేవాడు 1500 పెట్టుబడి పెట్టమంటే ఆ 1000 రూపాయలకి ఇచ్చే వడ్డీ వేరు, 1500కి ఇచ్చే వడ్డీ వేరు. ఆ కాయగూరలు ఆ రకంగా పెడితే అతను ఏం చేస్తాడు? ఏదో పండించడం అయినా చేస్తాడు, లేదా పండించకుండా వదిలేస్తాడు, లేదా పండిస్తే కాయగూరలు పెంచేస్తాడు. 3 రకాల సెన్సులు వచ్చేస్తాయి. సో ప్రజలు, నేను దానికోసం చెప్పట్లా, నేను చాలా ఇబ్బంది పడేది ఏంటంటే, విత్ ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఏంటంటే, ఎవరైతే ఈ 4 కోట్ల మంది అయితే, ఈ 4 కోట్ల మంది 5-6 కోట్ల మంది వాళ్ళు ఉన్నారు అక్కడ మన భారతీయులు, వాళ్ళు బ్యాక్ హోమ్ అంటే చివరికి మనకి డబ్బులు పంపిస్తారు, రెమిటెన్సెస్ పంపిస్తారు, అవన్నీ ఒక్కసారి డౌన్ అయిపోతాయి. మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద ఇంపాక్ట్ వచ్చేస్తుంది. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇంపాక్ట్ డౌన్ అయిపోతే దాన్ని బేస్ చేసుకుని మనం నగదును ముద్రించాం, దాన్ని బేస్ చేసుకుని మనం కరెన్సీని ముద్రించాం. కరెన్సీ వాల్యూ డౌన్ అయిపోతుందంటే వాల్యూ పడిపోతున్న ద్రవ్యోల్బణం అంటాం. వాల్యూ పడిపోతున్నప్పుడు ద్రవ్యోల్బణం అంటే వస్తువులు విపరీతంగా పెరిగిపోతాయి. ఎందుకంటే కాస్ట్ ఎవరికి వర్కింగ్ క్యాపిటల్ తక్కువలో దొరకదు. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఒక మన కంపెనీల్లో వాళ్ళు నెలకి ఇంత డబ్బు అని అవసరం అవుతుంది. ఆ డబ్బుకి మీ అందరికి జీతాలు ఇవ్వడానికి మీ ఓనర్ గారు ఇది ఒక డబ్బు ప్రతి నెల ఇంత డబ్బుని ఇచ్చేస్తారు, దానికి వడ్డీ కట్టాల్సి ఉంటుంది, ఆ వడ్డీ విరిగిపోతుంది. సో ఇలా ఎన్నో రకరకాల సమస్యలు. ఎలాగంటే ఈ ఏదో సాలిడ్ గూడు కట్టినట్టుగా మొత్తం ఒకదానికి ఒకటి అలా సమస్యలు వచ్చేస్తాయి. ఆ సమస్యల నుంచి బయటపడాలని అందుకే నేను మొన్న అన్నాను, దేవుడి దయవల్ల ఏదో రకంగా ఈ యుద్ధం ఆగిపోతే బాగుండు, ఇది చేయకూడదు. ఎందుకంటే ఇది యుద్ధంగా కనపట్ల. ఇది ఎలా ఉందంటే, అమెరికా ఇజ్రాయెల్ వీడిని కొడుతుంటే వీడెళ్ళి వాళ్ళని కొడుతున్నాడు. ఒక బ్రేకింగ్ అందుతోంది సార్. అంటే 3 దేశాలకి సంబంధించిన యుద్ధం చాలా ఇప్పుడు మిగతా కంట్రీస్కి కూడా పాకింది. ఇప్పుడు లెబనాన్లో మనం చూసాం ఆ రోజు ఇజ్రాయెల్ వచ్చేసి ఇరాన్తో పాటు అంటే లెబనాన్లో హిజ్బుల్లా బృందాలపై దాడి చేసి వాళ్ళు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్పై డ్రోన్లతో విరుచుకుపడుతుంది. ఇప్పుడు రమాత్ డేవిడ్ ఎయిర్ బేస్ పై కూడా దాడి చేసి రాడర్ కేంద్రాలు, కంట్రోల్ రూమ్లు మొత్తంగా కూడా ధ్వంసం చేసినట్టు కూడా ప్రకటించింది. దాడి కోసం డ్రోన్లను గుంపులుగా పంపింది హిజ్బుల్లా. సో ఎట్లా మనం అర్థం చేస్తే ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు తయారయ్యారు. సో ఇవన్నీ కూడా చూస్తుంటే అంటే ఈ వార్ అనేది కూడా ఇంకా చాలా రోజుల పాటు కంటిన్యూ అయ్యేటట్టుగా కూడా కనిపిస్తోంది. అమ్మా, ఇరాన్ వాళ్ళు పెంచి పోషించిన 3: హమాస్, హిజ్బుల్లా, హౌతీస్. అండ్ హౌతీస్ ఏంటంటే, హౌతీస్ ఏమో యమన్ లో ఉంటారు, హిజ్బుల్లాస్ లెబనాన్ లో ఉంటారు, హమాస్ అనేది గాజాలో ఉంటారు, ఈ పాలస్తీనాలో ఉంటారు. వీళ్ళ ముగ్గురు డిఫరెంట్ గా లేస్తారు. ఆ లెబనాన్ అనేవాడు మామూలుడు కాదు. వాళ్ళు పొద్దున్నే పొద్దుగూకులు వాళ్ళు వాష్రూమ్ లోంచి కూడా వాళ్ళు రాకెట్ లాంచ్ చేస్తారు. వాళ్ళ పని అటువంటిది. మీరు అక్కడ ఏంటంటే ఒక కూర్చుని మాట్లాడుకుని సొల్యూషన్ చేయాల్సింది పోయి నేను అరుపులు చేస్తాను, కేకలు పెడతానంటే కుదరదు. అది అటువంటిది డిఫెన్స్ కాదు. ఈ డిప్లొమసీలోని ఇది సెటిల్ అవ్వాలి. అది అర్థం చేసుకోలేని అసమర్థ లీడర్లు. డిప్లొమసీయే. మీరు ఎంత యుద్ధాలు చేస్తున్నా, ఇప్పుడు మనం బంగ్లాదేశ్తో మనకు చాలా ఇబ్బంది వచ్చింది, మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం, ఫేస్ చేసాం, కంగారు పడకుండా ఉన్నాం. అక్కడ ఎన్నికలు అయినాయి, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా అయింది, తగ్గింది కదా, మొత్తం ప్రశాంతంగా డౌన్ అయింది కదా మొత్తం అంతాను.
అంటే ఏంటి, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, దానికి సమయం పడుతుంది. ఆ సమయం కోసం చూడకుండా నా ఏదో అక్కడ ఏదో అమెరికా వాళ్ళు ఆ ట్రేడ్ టారిఫ్స్ కొట్టేశారని చెప్పేసి దానికి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కనబడ్డారు కదా. అది అలాంటిది కాదు కదా ఇది. ఇప్పుడు నువ్వు అంటించేసావు, దాని ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏంటంటే $2.1 ట్రిలియన్ 5 రోజుల్లో నేను మీకు పంపించాను, అసెస్మెంట్ రిపోర్ట్ పంపించాను నేను. అవును సార్. అదేంటి అది $2.1 ట్రిలియన్ అంటే ఏంటి? ఈ శ్రీలంకకి మన మన ఇండియన్ మన ఏషియన్ పసిఫిక్ కంట్రీలో సార్క్ కంట్రీలకి ఇస్తే హాయిగా 10 ఏళ్ల పాటు పుంజకాలం గడుపుతారు వాళ్ళు. 5 రోజులు ఖర్చు అది. అదే ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేసేయచ్చు మనం. ఆ డబ్బు ఇస్తే ప్రపంచంలో క్యాన్సర్ లేకుండా చేసేయచ్చు. అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ధరల స్థిరీకరణ చేయొచ్చు. ధరల స్థిరీకరణలో మొత్తం ప్రపంచాల కరెన్సీ ఎక్స్చేంజ్ వాల్యూస్ మనం డౌన్ చేసుకుని ఇది అగ్రివేట్ చేయొచ్చు. ఎంతమంది మనం ఇప్పుడు డాలర్ ఎంత $92 వెళ్ళిపోయింది. దాన్ని చూస్తూ కూర్చుండిపోయాం మనం. ఓకే, కంక్లూడ్ సార్. సో నేను చెప్పేది ఏంటంటే ఒక విధానం, ఇప్పుడు పరిస్థితి అయితే చేయి దాటిపోతుంది. ఆర్థిక వ్యవస్థ పరంగా ప్రజలు తక్కువ ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ చేయాలి. మీరు వేరే అంశాలని ప్రభుత్వాలకు కూడా చెప్పేది ఏంటంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ మీద మీరు దృష్టి పెట్టండి. ఇన్కమ్ రెవెన్యూ రిఫార్మ్స్ టచ్ చేయకండి. ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ మీద మొత్తం అన్ని తిరిగి తోడండి, అన్ని తగ్గించండి, బాగా తగ్గించేయండి. విపరీతమైన ఖర్చులన్నీ తగ్గించేయాలి. 100 కనీసం మీకు $60 తగ్గించేయాలి. ఇంట్లో కూడా అలాంటి పరిస్థితే తెచ్చుకోండి. చాలా తక్కువలో నడపండి. ఎక్కువ ఎక్స్పెండిచర్ అనేది చేయకూడదు. ఎంత కరెన్సీ వాల్యూషన్ మనం తగ్గించగలిగితే అంత మంచిది. ఎందుకంటే గ్రోత్ రేట్ తగ్గచ్చు, కష్టం లేదు. ఇండియన్ గ్రోత్ రేట్ తగ్గితే వచ్చి కొంపలు పడిపోయినా ఏం లేదు. కానీ గ్రోత్ రేట్ తగ్గడం వల్ల మన ఎకనామికల్ సస్టైనింగ్ వేరు, ఎకనామికల్ డిఫెన్స్ స్ట్రాటజీ వేరు. మనం ఇప్పుడు సస్టైనింగ్ స్ట్రాటజీలో ఉన్నాం. మనం సస్టైన్ అవ్వాలి. ఎకనామికల్ గా మనం సస్టైన్ అవ్వాలంటే ఇది ఒక్కటే దారి, ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్. ప్రత్యేకంగా చెప్పేది అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి మీరు అక్కర్లేని పొగడలు పోయి సంక్షేమం అని అదని కాకుండా ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ కంపల్సరీ అమలు చేయండి. ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఖర్చులు పెట్టే విపరీతమైన ఖర్చులన్నీ తగ్గించండి. మీరు వెళ్తే ఒక కార్లో వెళ్ళండి, ఒక సెక్యూరిటీ గార్డు పెట్టుకోండి. 100 మంది సెక్యూరిటీ గార్డులు అవసరం లే. చీఫ్ మినిస్టర్ అటు ఇటు ఒక 25 మంది, ఇటు 25 మంది ఉంటారు. దేనికుంటారో సిగ్గుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డ్రైవ్లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ ప్రత్యేకమైన డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.